బీజేపీ 10 ఏళ్ల పాలనలో ఒక్క వర్గానికి న్యాయం జరగలేదన్నారు కారు పార్టీ లీడర్లు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ పాలన చేస్తున్నారన్నారు. యుగయుగాలుగా రాముడిని అందరూ పూజిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ప్రజల్లోకి వెళ్తున్నారు గులాబీ పార్టీ నేతలు. డాలర్తో రూపాయి విలువ చరిత్రలో లేనంతగా పడిపోయిందన్నారు మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. బీజేపీ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. ఒక పార్టీ దేవుని పేరుతో ఓట్లు అడుగుతుందని, మరో పార్టీ ఎక్కడ పోతే అక్కడ దేవునిపై ఒట్టు పెడుతుందన్నారు కేసీఆర్. రెండో రోజు బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ తిమ్మాపురం, అర్వపల్లి, పాలకుర్తి, జనగాం, ఆలేరు మీదుగా భువనగిరికి చేరుకున్నారు. భువనగిరిలోని గాంధీ విగ్రహం దగ్గర కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. 2 ఎకరాలు పండితే 5 వేసినోళ్ళకి ఎకరం పండితే 2 వేసినోళ్ళకి 1 ఎకరం పోయి ఇంకొక ఎకరం పండితే ఇలా కొనుగోలు కేంద్రాన్ని తీసుకపోతే దానికి కొనే దిక్కు లేదు. మిల్లర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు దొబ్బి మిల్లర్ల దగ్గర చేసినారు కాబట్టి వాళ్ళు కొనడానికి ముందుకు వస్తలేరు. 9 ఏళ్ళు ఇచ్చిండు కదా కేసీఆర్, 9 సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా? ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ పాలన చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ను నమ్మితే మోసమే అన్నారు. బండి సంజయ్ కరీంనగర్ కు ఒక్క పైసా పని చేయలేదన్నారు. ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నిస్తే జై శ్రీరామ్ అంటున్నారని విమర్శించారు. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేటీఆర్. ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ తరపున రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి జరుగుతుందన్నారు కేటీఆర్. మరి పార్లమెంట్ సభ్యుడిగా కనీసం ఢిల్లీకి పోయి ప్రశ్నలు అడిగిందా, మన తరఫున కొట్లాడిందా అంటే అది కూడా లేదు. ఏమన్నా గట్టిగా అన్నామనుకో, ఏమైనా బండి సంజయ్ గారు నిన్ను గెలిపించిన పుణ్యానికి ఏం చేసినావో చెప్పు, మా కోనరావుపేటకు, మా వేములవాడకు, మా సిరిసిల్లకు, మా కరీంనగర్ కు అంటే జవాబు లేదు. అందుకే ఏమంటాడు, జై శ్రీరామ్ అంటాడు. రుణమాఫీ చేసేది నిజమైతే రేవంత్ గన్ పార్క్ దగ్గరికి రావాలని మరోసారి సవాల్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇద్దరి రాజీనామా లేఖలను మేధావులకు ఇద్దామన్నారు. తాను మాట తప్పితే రాజీనామా లేఖను స్పీకర్ కి ఇస్తారని, రేవంత్ రుణమాఫీ చేయలేకపోతే ఆయన రాజీనామాను మేధావులు గవర్నర్ కి ఇస్తారని చెప్పారు. మెదక్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు హరీష్ రావు. అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా, నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. రాష్ట్ర మంత్రులకు పరిపాలనపై స్పష్టత లేదన్నారు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఎమ్మెల్యేలతో కలిసి ఎల్బీ నగర్ నుంచి మెట్రోలో ప్రయాణించిన మల్లారెడ్డి కూకట్పల్లిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. మల్లారెడ్డి పద్మారావు గౌడ్కు మద్దతుగా సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి హాజరయ్యారు మాజీ మంత్రి తలసాని. దేశంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అబద్దాలతో పాలన కొనసాగిస్తున్నారన్నారు. తప్పకుండా మెజార్టీని రిపీట్ చేస్తారు ప్రజలు. ఇప్పుడు తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం. కాంగ్రెస్ అయితే 3rd ప్లేస్ ఉంది. బీజేపీ కూడా 2 క్యాండిడేట్లు ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎవ్వరు లేరు. అది మన మల్కాజ్గిరిలో క్యాండిడేట్లే లేరు వాళ్ళకు, కాంగ్రెస్కు బీజేపీ. ఒక ఆయనేమో కరీంనగర్కి వెళ్ళి తెచ్చుకుర్రు, వాళ్ళేమో చేవెళ్ళకి వెళ్ళి తెచ్చుకుర్రు. ఇక మన బంగారం రాజిడి లక్ష్మారెడ్డి స్థానికుడు 25 ఏళ్ల సంది సేవ చేస్తున్నాడు. ప్రజలకు సేవ చేస్తుండు, పేద ప్రజలకు హెల్త్ క్యాంపులు పెట్టిండు. నాకంటే కూడా గొప్ప సేవలు చేసిండు. మన ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఝూటా మాటలతోని రోజు చూస్తున్నాం వాళ్ళ డ్రామాలు. వాళ్ళు మాట్లాడే భాష చూస్తున్నాం, వాళ్ళ డ్రామాలు కూడా చూస్తున్నాం. కానీ ప్రజలకు కావాల్సింది అది కాదు. ప్రజలకు కావాల్సిందే నా ప్రాంత డెవలప్మెంట్, నాకు కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు. నిత్యం ప్రజాప్రతినిధి అంటే మీకు అందుబాటులో ఉండాలి. మనకు ఉండేటువంటి అనేకమైనటువంటి ఇష్యూస్ ఉంటాయి. లోక్సభ నియోజకవర్గాల మీదుగా కేసీఆర్ బస్సు యాత్ర చేస్తుండగా సన్నాహక సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు మాజీ మంత్రులు.